వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, మనము ఎప్పుడైనా కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ముందుగా ఇలా పేపర్ కటింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో కొలత బ్లౌజ్, ఎప్పుడైనా మనము పేపర్ని తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ని కిందికి నడుం చుట్టూ ఇలా టేప్ సహాయంతో ఎంత పొడవు ఉందనేది కొలుచుకోవాలన్నమాట. ఎన్ని సెంటీమీటర్స్ ఉందనేది చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా. సో నేను మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను. దగ్గరగా పట్టుకొని ఇలా ఇలా పట్టేసుకొని కరెక్ట్గా నడుము చుట్టూ ఇలా ఇలా కొలుచుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ వరకు 30.5 అలా వచ్చింది. సో 30.5ని ఇలా 2 ఫోల్డ్గా మలిచేసి పెట్టేసుకొని ఆ తర్వాత ఆ ఫోల్డ్ దగ్గర మళ్ళీ 4 ఫోల్డ్గా మలిచేసుకొని పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ 34.5 అనేది దాంట్లో 4th భాగం అన్నమాట. అర్థమైంది కదా. 4th భాగం తీసుకొని ఇలా కిందికి వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ వేసుకొని కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే మనం బ్యాక్ ఇలా టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ కోసమని 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ వేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ ఇలా మార్క్ వేసుకోండి. ఇది మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎప్పుడు బ్లౌజ్ హైట్ మనము బ్యాక్ సైడే చూసుకోవాలి. ఇలా మంచిగా రివర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొలత బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు కుట్లు అనేటివి కరెక్ట్గా అర్థమవుతాయి అన్నమాట. సో చూడండి, నిటారుగా లాగి పట్టకుండా బ్లౌజ్ హైట్ చూసుకుంటున్నాను. సో 13.5 అలా ఉంది. సో పైన ఖర్చులు వదిలేసి 14.5 తీసుకోవాలి నేను. సో 14.5 తీసుకోవడానికి నేను కింద ఆల్రెడీ 1/2 ఇంచ్ వదిలేసాను కాబట్టి 14 ప్లేస్లో కరెక్ట్గా 14 ప్లేస్లో ఇలా పెట్టేసి చూస్తున్నారు కదా, పైనకి ఇలా తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి 14 ఇక్కడ మార్క్ వేసుకొని దీనికి స్ట్రెయిట్గా ఇలా మార్క్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ గల్లా ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవాలి మనం. షోల్డర్స్ రెండు ఇలా కరెక్ట్గా మడత పెట్టేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ గల్లా హైట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వదిలేయాలి. అలాగే షోల్డర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్, షోల్డర్లో హ్యాండ్స్ ప్లేస్లో ఎండింగ్ పాయింట్ ఎక్స్ట్రా కుచ్చుల కోసం 1/2 ఇంచ్, ఇలా చంక డౌన్ కింది నుంచి చూసుకొని హైట్ కరెక్ట్గా కొలిచేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకొని వీటన్నింటినీ కలుపుకుంటూ మనం స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మీ కామెంట్ని, మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, నేను చెప్పిన విధంగా ఇవన్నిటిని కలిపేసుకుంటూ లైన్ అయితే గీస్తున్నాను. స్ట్రెయిట్గా గీసుకోవాలన్నమాట. ఇలా లైన్ గీసిన తర్వాత చంక డౌను 1.5 ఇంచ్ చంక డౌన్ తీసుకోవాలి. చంకది రౌండ్ ఉంటుంది కదా, 1.5 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టాను కదా, ఆ డాట్కి ఈ హ్యాండ్ హైట్ మిడిల్లో నుంచి ఇలా క్రాస్ తింపేసాను. చూడండి, ఇలా క్రాస్ తింపేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పీస్లో క్రాస్ కూడా నేను ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఈ బ్యాక్ దానికే ఫ్రంట్ పీస్లో ఇంత లోతుకు తీసుకోవాలన్నమాట. సో చూడండి, మనకు చంక రౌండ్ చూస్తున్నాను నేను ఇప్పుడు. చంక రౌండ్ ఇలా 7.5 అలా ఉంది. పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని చంక రౌండ్ ఇలా మార్క్ వేసుకొని కిందికి లైన్ అనేది గీసేస్తున్నాను. చూసారు కదా, ఇలా గీసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ గ్యాప్ ఇలా ఇచ్చేసాను. సో ఈ గల్లకు కూడా రౌండ్ చిన్నగా ఇచ్చేసాను. సో నేను చెప్తున్నాను చూడండి, మళ్ళీ
నేను ఇప్పుడు ఏమేమి చేశానంటే బ్యాక్ నడుం చుట్టు కొలత చూసుకున్నాను, షోల్డర్ నుంచి హైట్ చూసుకున్నాను. ఇవన్నీ నేను మీకు ఒక నంబర్స్ వేసి చెప్తాను చూడండి. ఇప్పుడైతే ఈ పేపర్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. నేను ఎలా మార్కింగ్ వేసుకున్నానో అలా ఈ పేపర్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఒకసారి బ్యాక్ పార్ట్ వచ్చేసిందంటే ఇదే బ్యాక్ పార్ట్ తోటి మనము ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు. సో చూడండి నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీసారి చూడండి. పాయింట్ వైజ్గా కళ్ళ కూడా రౌండ్గా ఇలా కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఈ బ్యాక్ పార్ట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ నడుం చుట్టు కొలత చూసుకొని మార్క్ వేసుకున్నాను. తర్వాత ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ థర్డ్ పాయింట్ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కుట్లు. తర్వాత హైట్ 4th పాయింట్, తర్వాత ఈ గల్ల ఎత్తు, షోల్డరు, అలాగే ఈ చంక రౌండ్ 7th పాయింట్. ఈ 7 పాయింట్స్ గుర్తుంచుకుంటే 8 పాయింట్, మొత్తం ఈ 8 పాయింట్లు గుర్తుంచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఈ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. టేప్ తోటి కరెక్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పేపర్ మీద క్రాస్ స్ట్రేట్ ఏముండదు కాబట్టి మీకు క్లాత్ మీద ఎలా దీన్ని పెట్టుకోవాలనేది అర్థం కావడానికి పేపర్ పైన కూడా క్రాస్గా పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇదే నేను స్ట్రేట్గా పెట్టి కూడా కట్ చేయొచ్చు. క్లాత్ పైన మనం ఈ క్రాస్ కటింగ్ని ఎలా పెట్టుకోవాలనేది మీకు అర్థం కావడానికి ఇలా. సో ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ గల్ల ఎంత హైట్ ఉందో కొలుచుకొని మార్క్ వేసుకొని ఇలా లైన్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా అయితే వేసుకోండి. ఇలా డ్రా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని చంక డౌన్ 1/2 ఇంచ్ లోతులకు మలిచేసుకోవాలి. అలాగే హుక్స్ పార్ట్ ఉంది కదా, హుక్స్ పార్ట్ కరెక్ట్గా కొలుచుకొని మనము ఫ్రంట్ పీస్లో టక్స్ పెట్టుకుంటాం కదా, దాని హైటు, అలాగే సైడ్ జాయింట్ల హైటు అవన్నీ చూసుకొని మనకిచ్చిన కొలత బ్లౌజ్ తోటి చూడండి ఇలా చూసుకొని కరెక్ట్గా హైట్ అనేది మార్క్ వేసేసుకోవాలన్నమాట. మనము మిడిల్ టక్స్ హైట్ లాగకుండా పట్టుకోవాలి. లాగితే కిందికి ఎక్కువ వచ్చేస్తుంది చూడండి. 4th టక్స్ కూడా ఉంది కాబట్టి గ్యాప్ వదిలేస్తున్నాను ఎక్కువ. ఇలా గ్యాప్ వదిలేసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ మార్క్ వేసేస్తున్నాను. ఒకసారి బ్యాక్ పార్ట్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా, ఫ్రంట్ పార్ట్లో మనము ఫ్రంట్ గల్లా కరెక్ట్ చూసుకోవాలి, హుక్స్ ప్లేస్ కరెక్ట్గా చూసుకోవాలి, కింద టక్స్ హైట్ అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే వచ్చేస్తుంది. సో చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రంట్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పీస్ కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్లను కూడా చూపిస్తాను. ఇచ్చిన కొలత బ్లౌజ్తో ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్, పేపర్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఫ్రంట్ పీస్ అయిపోయింది. మిగిలిన పేపర్లో నేను షేప్ బెల్ట్లు అనేటివి కట్ చేస్తాను చూడండి. సో ఈ పీస్లో నేను షేప్ బెల్ట్లు కట్ చేసి తర్వాత హ్యాండ్ అనేది చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్లను హైట్ ఫ్రంట్లో ఎక్కువ ఉంటుంది కదా, ఇలా ఎండింగ్ ప్లేస్లో తక్కువ ఉంటుంది. ఇలా కరెక్ట్గా మార్క్ వేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ వేసుకొని 1/2 ఇంచ్ పైన కింద షేప్ బెల్ట్లో మిడిల్లో కొంచెం లోతుకు తీసుకోవాలన్నమాట. ఇలా లోతుకు తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అన్నమాట. సో చూడండి ఈ హ్యాండ్స్ అయితే కొలత బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా చూపిస్తాను. హ్యాండ్స్ ఎప్పుడు హైట్కి, ఇక్కడ హైట్కి మన చంక డౌన్ దగ్గరికి 2 ఇంచెస్ 1.5 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. కరెక్ట్ పైన ఎంత ఉన్నాయో కింద అంత తీసుకోవద్దు. సో చూడండి చేతి రౌండ్ ఇక్కడ మార్క్ వేస్తున్నాను, హ్యాండ్ రౌండ్ ఇక్కడ మార్క్ వేస్తున్నాను. అలాగే కిందికి చంక ప్లేస్లో కూడా మార్క్ వేసి ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి హ్యాండ్కి స్ట్రేట్గా 1 ఇంచ్ని స్ట్రేట్గా తీసి ఇలా డౌన్ అనేది తీసుకోవాలి క్రాస్గా. చూడండి చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒకసారి ఈ పేపర్ కటింగ్ వీడియో మీరైతే చూస్తే
మీకు చాలా అర్థమవుతుందన్నమాట. ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్, అలాగే షేప్ బెల్ట్లో హ్యాండ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.